ఎల్నినోను తరిమికొట్టి సమృద్ధిగా వర్షాలు కురిసేలా గ్రామ దేవతలు రక్షించాలంటూ దేవతలకు జలాభిషేకం చేశారు. గ్రామ దేవతల కరుణా కటాక్షాలతో రైతులందరూ సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలతో సుఖ సంతోషాలతో జీవించాలని వేడుకున్నట్లు గట్లమల్యాల గ్రామ సర్పంచ్ ఇంగే నరేష్, మాజీ సర్పంచ్ తిప్పని రమేష్ తెలిపారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం గట్లమల్యాల గ్రామంలో గ్రామ పెద్దలు, యువకులు కలిసి గ్రామ దేవతలకు జలాభిషేకం నిర్వహించారు. బిందెలో నీళ్లను నింపుకొని ర్యాలీగా వెళ్లి గ్రామ దేవతలకు జలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. విస్తారంగా వర్షాలు కురిసి చెరువులు, కుంటలు, జలకలను సంతరించుకోవాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని, పిల్లా పాపలతో సుఖంగా ఉండాలని ఆలయాల్లో పసుపు కుంకుమలతో ప్రత్యేక పూజలు చేసి అనంతరం జలాభిషేకం చేశారు. ఈ ఏడాది కరువు సంభవించకుండా వర్షాలు కురవాలని గ్రామ దేవతలను వేడుకోవడం జరిగిందని చెప్పారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు. ఈరోజు మా గట్లమల్యాల గ్రామంలో సమృద్ధిగా వర్షాలు పడనందున సకాలంలో వర్షాలు పడక రైతులు ఇబ్బంది పడుతున్నారు. విత్తనాలు నాటడంలో కానీ నారులు వేయడంలో కానీ లేట్ అవుతుంది. ఈ పాటికి లాస్ట్ ఇయర్ చాలా చక్కగా వర్షధారణ పడి అందరూ రైతులు ఆనందోత్సవంలో ఉన్నారు. కావున మేము మా గ్రామ దేవతలైనటువంటి పోషమ్మ తల్లి, సారగమ్మ తల్లి, పెద్దమ్మ, ఎల్లమ్మ, బ్రహ్మంగారు, హనుమాన్లు, దుర్గమ్మ తల్లి, గడిమైసమ్మ, దొంగల మైసమ్మ, కట్టమైసమ్మ తదితర దేవతలందరికీ జలాభిషేకం చేయడం జరిగింది. మా గ్రామంలో గ్రామ పెద్దలందరూ కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరూ పెద్ద ఎత్తున వచ్చి ఆ ఒక్క పిలుపుతో హాజరయ్యారు. వాళ్ళందరికీ మా గ్రామ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సమృద్ధి అందరూ పాటించి తగిన వర్షాలు పడి మా రైతులందరూ సస్యశ్యామలంగా పాడి పంటలతోటి సుఖశాంతులతోటి వర్ధిల్లాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ఈ ఎలినో దాన్ని కూడా మా గ్రామ దేవతలు తరిమి కొట్టి చెరువులు, కుంటల నుండి పెద్ద ఎత్తున సస్యశ్యామలంగా మంచి పంటలతోటి విజయం సాధించాలని మా గ్రామ ప్రజల తరఫున ఆ దేవతలను మేము వేడుకున్నాము. దేవతలు కరుణించి మాకు పెద్ద ఎత్తున వర్షాలు కురాలని మేము కోరుకుంటున్నాం. ఈరోజు గట్లమల్యాల పాలకవర్గం, గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామంలో కరువు ఛాయలు, కాటకాలు ఎదురవుతున్న సమయంలో ఆందోళన చెందుతున్నటువంటి గ్రామ ప్రజలు మనసులో అర్థం చేసుకొని ఈరోజు వాళ్ళ ఆధ్వర్యంలో గ్రామంలో పెద్ద ఎత్తున గ్రామ దేవతలకు జలాభిషేకం చేయడం జరుగుతుంది. మరి ఈ గ్రామంలో ఇన్ని రోజులు అష్టైశ్వర్యాలు, పంటలు సమృద్ధిగా పండినాయి. మళ్ళీ ఈ సంవత్సరం జర అరకొరగా ఉండుతోటి ఆందోళనలో గ్రామ ప్రజలు ఉన్నట్టు తెలుస్తుంది. దయచేసి ఈ గ్రామంలో గ్రామ దేవతల దయాదాక్షిణ్యాలు, కటాక్షములు మా మీద మెండుగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈ గ్రామాన్ని సమృద్ధిగా వర్షాలు కురవాలని ఆ భగవంతుని ఈ గ్రామ దేవతలను కోరుకుంటూ ఈ జలాభిషేకాలు చేయడం జరుగుతుంది.